హాయ్ అండి. ఒకసారి ఇలా క్యారెట్ తోటి మిల్క్ షేక్ చేసుకొని చాలా సూపర్ టేస్టీగా ఉంటది. క్యారెట్ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి పాలతోటి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కళ్ళకి ఇంకా బాడీకి కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతది. క్యారెట్ పైన పొట్టు మొత్తం పీలప్ చేసేసి ఆ చివర ఈ చివర కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని అయితే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి సరిపోతది. ఎందుకంటే కుక్ అవుతది కాబట్టి సరిపోతది. కొంచెం క్యారెట్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. కొంచెం మెత్తబడిపోతాయి క్యారెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోతాయి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకోవాలి. చాలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. బాదం పప్పుకి ఉండే పొట్టు అయితే ఈ విధంగా తీసేసండి. బాగా కుక్ అయింది కాబట్టి ఊరికట్ టచ్ చేస్తేనే ఊడిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. బాదం పప్పుకి పైన పొట్టు తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అదే వాటర్లో ఉడికిన వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకొని మనకి ఎంత కావాలో ఎంత వీలైతే అంత మెత్తగా ప్యూరీ లాగా చేసేసేయండి. కొంచెం అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉన్నా చాలా బాగుంటుంది తాగేటప్పుడు. మనకి బాదం మిల్క్ కన్నా ఈ డ్రింక్ ఒకసారి ట్రై చేసుకుని చాలా సూపర్గా ఉంటుంది ఈ మిల్క్ షేక్. స్టవ్ పైన పాలు పొంగి వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ ప్యూరీ చేసుకుందాన్ని ఇందులో యాడ్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే పాలు చిక్కబడిపోతాయి. క్యారెట్ నచ్చని వాళ్ళు తినని వాళ్ళకైతే ఈ విధంగా ఒకసారి చేసేవండి. క్యారెట్ స్మెల్ అయితే అసలు రాదు, ఎందుకంటే బాయిల్ చేసాం కాబట్టి. కంటిన్యూస్గా కలుపుతుంటే కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు మీ తీపికి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి, లేదా షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు హనీ అన్న వేసుకోవచ్చు, లేదా కొంచెం బెల్లం అన్న వేసుకోండి. మీకు ఏది నచ్చితే అది అయితే వేసుకోండి. ఇక్కడ నేను షుగర్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసులు మిల్క్ అవుతుంది అనమాట, అందుకే 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ తక్కువే పడుతుంది. షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఒక 6-7 నిమిషాలు సరిపోతుంది. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. వేడిగా తాగాలన్నా తాగొచ్చు, ఇంకా కూల్గా తాగాలి అనుకుంటే వేడికన్నా కూల్గానే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళైతే లంచ్ తినకుండా ఈ విధంగా ఒక పెద్ద గ్లాస్ నిండి తాగామంటే సరిపోతుంది. మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ తాగామంటే కడుపు ఫుల్ అయిపోతుంది. గ్లాసేకి పోసుకున్న తర్వాత మీకు ఏది నచ్చితే అది గార్నిష్ చేసుకోండి. నేనైతే క్యారెట్ వేసాను, మీరు డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఈ విధంగా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.